ఈరోజు నేను నెగటివ్స్ గురించి మిగతా వాటి గురించి చెప్తున్నాను. నాట్ వాడడం ఒకటివే నెగటివ్ కాదు. ఇంగ్లీషు అంత ప్రపంచంలో ప్రఖ్యాతి చెందడానికి కారణము నో అనే పదం. నో అనగానే ఎన్నో రకాల ఆన్సర్స్ వస్తాయి. ఎస్ నో అనేవి రెండే ఇంగ్లీష్ని అంత ప్రచారంలోకి తీసుకురాగలిగినటువంటి పదాలు. ఏమి చదువు రానటువంటి వాళ్ళు కూడా ఎస్ నో అని చెప్పేసి సంతోషపడిపోతారు ఇంగ్లీష్ వచ్చేసినట్టు. కాబట్టి నోకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇది నాట్ కాదు. నాట్ అనేది యాడ్వర్బ్. అది ఒక వర్బ్ని నెగిటివ్ చేయడానికి మనం 2 పార్ట్ల వెర్బ్ మధ్యలో వాడతాం. కానీ నో అనేది ఫుల్ సెంటెన్స్కి బదులుగా వాడతాం. డూ యూ వాంట్ టు గో అవుట్ అంటే నో అని చెప్పేయచ్చు. అంటే ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ అనే అర్థం. మొత్తం సెంటెన్స్కి అంతటికి, ఒక సిచ్యువేషన్కి అంతటికి, ఒక మొత్తం ఇష్యూకి అంతటికి ఒక ఆన్సర్ అవుతుంది నో. అలాగే ఎస్ అవుతుంది. ఎస్ పాజిటివ్ అవుతుంది, నో నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ నోని నోగా ఒక సెంటెన్స్కి బదులుగా వాడడం అందరికీ తెలిసిందే. అలా కాకుండా దాన్ని మనం ఒక అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఐ హ్యావ్ నో మనీ. హ్యావ్తో వాడచ్చు, బీతో వాడచ్చు. అన్నిటితో వాడడానికి అవకాశం లేదు. మిగతా అన్ని వెర్బ్స్తో అన్ని సిచ్యువేషన్స్లో వాడగలిగింది నాట్ ఒకటే. కాబట్టి నాట్ వాడడం నేర్చుకోవాలి. నాట్ని అవాయిడ్ చేసి నాట్కు బదులుగా నో వాడేస్తే ఇంగ్లీష్ అయిపోతుంది, మాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. చాలామంది చదువు రాని వాళ్ళు ఇంగ్లీష్ చాలా సులువు, చాలా ఈజీగా మాట్లాడగలుగుతాం అనుకుంటారు. ఎందుకంటే ఈ 1, 2 ఎస్ నో ఆల్ రైట్ ఆల్రెడీ వచ్చేస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. సిట్టు స్టాండు గో కమ్మ అంటే వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. స్టాప్ అంటే వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. అలాంటిది ఏమీ లేదు. చాలా డిఫికల్ట్ ఇంగ్లీష్ మనకి ఇండియాలో. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ పద్ధతి వేరు, మన తెలుగు పద్ధతి లేకపోతే ఇండియన్ లాంగ్వేజెస్ పద్ధతి వేరు. హిందీ వచ్చినట్టుగా ఇంగ్లీష్ రావడానికి అవకాశమే లేదు. మీరు ఎంత చదువుకున్నా కూడా ఇంగ్లీష్ పాటలు కానీ, ఇంగ్లీష్ సినిమాలు కానీ, ఇంగ్లీష్లో మాట్లాడి కానీ సంతోషపడడం అనేది జరగదు ఇండియాలో. అది పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు నో అనేది ఎలా వాడతారు? హ్యావ్తో వాడతాం. ఐ హ్యావ్ నో మనీ, ఐ హ్యావ్ నో వర్క్, ఐ డోంట్ హ్యావ్ వర్క్. అప్పుడు మామూలుగా హ్యావ్ని రెగ్యులర్ వర్బ్గా వాడతాము. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ మనీ అని మనం వాడేటట్టు ఐ హ్యావ్ నో మనీ అని కూడా వాడచ్చు. కానీ ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి మాత్రమే సూట్ అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ, ఐ డోంట్ హ్యావ్ మనీ ఇన్ మై పర్స్ అంటే ఐ హ్యావ్ ఇట్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ నౌ, ఒక సిచ్యువేషన్. అలా కాకుండా ఐ హ్యావ్ నో మనీ అంటే నేను పేదవాడిని అని అర్థం. ఐ హ్యావ్ నో మనీ, ఐ హ్యావ్ నో కార్, ఐ హ్యావ్ నో బ్రదర్స్, ఐ హ్యావ్ నో సిస్టర్స్. అది పూర్తి నెగిటివ్గా మనం నోని వాడతాం. తర్వాత నో అనేది బీతో కూడా మనం నో వాడచ్చు. ఐ యామ్ నో డాక్టర్, ఐ యామ్ నో స్టూడెంట్, ఐ యామ్ నో స్కాలర్ అంటే నేనే స్కాలర్నా అన్నట్టు అవుతుంది. కాబట్టి ఇది రేర్గా వాడతాం. నువ్వేదో నేను పెద్ద స్కాలర్ని అనుకుంటున్నావా, నేను పెద్ద ధనవంతుడిని అనుకుంటున్నావా, అలాంటిది ఏమీ లేదు, నేను అటువంటి వాడిని కాదు అనే మీనింగ్లో మనని మనము తక్కువ చేసుకుని చెప్పుకోవడానికే వాడతామన్నమాట ఈ నో అనేదాన్ని. అంటే సిచ్యువేషన్ ప్రకారం కరెక్ట్ కూడా కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళు మన గురించి ఏదో చాలా గొప్పగా అనుకుని మన గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని మన సిచ్యువేషన్ ఏంటో అర్థమయ్యేటట్టు తెలియజేయడానికి మనకున్నటువంటి కెపాసిటీ ఏంటో, మనకు ఆ విషయంలో అంత పరిజ్ఞానం లేదని చెప్పడానికి నో వాడతాం. ఇది చాలా బాగా నేర్చుకోవాలి. తర్వాత నో ఒక్కటే కాదు, మనము బ్లాక్ అనేటటువంటి పదాన్ని ఇప్పుడు మన కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత, ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కువగా బ్లాక్ అనే పదం వాడుతున్నాము. అసలు ఒరిజినల్గా బ్లాక్ అంటే కూడా నెగిటివే. బ్లాక్ అనేది ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ వర్డ్. ఆపివేయడం అని. స్టాప్ అని ఒకప్పుడు వాడేవాళ్ళము. స్టాప్ అంటే ఒక మూమెంట్కి మాత్రమే వస్తుంది, నడవడానికి లేకపోతే ఏదైనా ఒక మూమెంట్లో ఉండేటటువంటి వెహికల్ని ఆపడానికి, ఏదైనా సరే ఒకటి కంటిన్యూటీ ఉండేటటువంటిది, మోషన్ ఉండేటటువంటి ఒక వర్బ్ స్టాప్. ఆ మోషన్ని ఆపడానికి మనం స్టాప్ వాడతాం. డ్రాప్ కూడా వాడతాం. డ్రాప్ కూడా నెగిటివే. డ్రాప్ ఏమవుతుందంటే పైనుంచి కిందకు పడేయడం అనే మీనింగ్లో వాడతాము. మామూలుగా అయితే దాని ఒరిజినల్ మీనింగ్ ఫిజికల్ మీనింగ్ అది. కానీ డ్రాప్ అనేది ఇప్పుడు ఎలా వాడతామంటే వదిలేసాం, ఇంకా దాని గురించి పర్స్యూ చేయట్లేదు, దాని గురించి కంటిన్యూ చేయట్లేదు అనే మీనింగ్లో కూడా డ్రాప్ వాడతారు. ఐ డ్రాప్ ద మ్యాటర్, లెట్ us డ్రాప్ ద మ్యాటర్ అంటాం. తర్వాత రేర్లీ అనే పదం కూడా మనం వాడతాం. రేర్లీ అంటే కూడా ఆల్మోస్ట్ నెగిటివే, సెమీ నెగిటివ్ అనుకోవచ్చు. ఎలాగా? ఐ రేర్లీ గో దేర్, హీ రేర్లీ కమ్స్ హియర్. రేర్లీ అంటే డు నాట్ అనే మీనింగే, కానీ చాలా అరుదుగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత
విత్తో చాలా పదాలు వాడతాం మనం. వితౌట్ అని వాడతాం. వితౌట్, వీ కెనాట్ రైట్ వితౌట్ ఎ పెన్. వీ కెనాట్ లివ్ వితౌట్ మనీ. వితౌట్ అంటే లేకుండా, అది లేనిదే సాధ్యపడదు అనే మీనింగ్లో వితౌట్ వాడతాము. అది నేర్చుకోవాలి. తర్వాత విత్ స్టాండ్ అనేది కూడా ఒక వర్బే. అది విత్ స్టాండ్ అంటే తట్టుకొని నిలబడడం, ఎదురు తిరగడం, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని తట్టుకొని మనం నిలబడగలగడం అనేటటువంటి మీనింగ్. ఐ కెన్ విత్ స్టాండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే దాన్ని పెట్టుకుని నేను వర్క్ చేయగలను, ఆ హార్డ్ వర్క్ నేను చేయగలను అని అర్థం. తర్వాత గో వితౌట్, ఐ కెనాట్ గో వితౌట్ రైస్. గో వితౌట్ అంటే అది లేకుండా నేను జీవించలేను. ఐ కెనాట్ గో వితౌట్ రైస్. విత్డ్రా, విత్డ్రా అంటే వెనక్కి తీసుకోవడం, ఇచ్చిన వస్తువుని లేకపోతే ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడం విత్డ్రా అవుతుంది. తర్వాత అవుట్ ఆఫ్, ఈ అవుట్ ఆఫ్ చాలా బాగా వాడతారు ఇంగ్లీష్లో. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై రీచ్, దట్ ఏరియా ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ పర్వ్యూ. అవుట్ ఆఫ్ అంటే కూడా నెగటివ్ మీనింగే వస్తుంది. ఆటల్లో అవుట్ అంటారు. అవుట్ అంటే ఆ ఆటలో నుంచి బయటకు వెళ్ళిపోవాలని, అవుట్ ఆఫ్ ద గేమ్ అనే అర్థం. తర్వాత రన్, రన్ అవుట్ వాడతారు. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. రన్ అవుట్ అనేది ఆటల్లో వాడడమే కాదు, జీవితంలో కూడా వాడచ్చు. ఐ ఆమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ప్యాడీ ఆర్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ రైస్. ఏదైనా అయిపోయింది అని చెప్పడానికి కూడా మనం రన్ వాడచ్చు. తర్వాత నిల్ కూడా వాడచ్చు. ఎన్ఐఎల్, నిల్ అంటే లేదు. నిల్, నిల్ అనేటటువంటిది ఒక్కటే నో అనే దానిలాగా ఒక్క పదంతోనే మనం నెగిటివ్ మీనింగ్ ఇచ్చేసేయచ్చు. అక్కడ ఏమీ లేదు అనే మీనింగ్లో నిల్ వాడతాము. సాధారణంగా ఇది ఫామ్స్ ఫిల్ చేయడానికి వాడతాం మనం. తర్వాత రన్ అవుట్, రన్ అవుట్ చెప్పాను. తర్వాత ల్యాక్, లెస్, ల్యాక్ కూడా వాడతాం మనం. లెస్ అంటే ఐ హ్యావ్ లెస్ మనీ, తక్కువ డబ్బు ఉంది అంటే ఆల్మోస్ట్ అది నెగిటివ్ మీనింగ్లోనే వాడతాం. ల్యాక్, వీ ల్యాక్ మనీ, హీ ల్యాక్స్ కామన్ సెన్స్. ల్యాక్ అంటే కూడా లేదు అనే మీనింగ్, తక్కువ అనే మీనింగ్. నో, నాట్ వాడితే అక్కడ చాలా రూడ్గా ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఈ పదాలు వాడతాం. ఇంగ్లీషు చాలా ప్రాముఖ్యత పొందడానికి కారణం ఇదే. ముఖం మీదే ఇతరులను హర్ట్ చేయకుండా, వాళ్ళను మనము డిస్కరేజ్ చేయకుండా చాలా రకాల పదాలు వాడతాం. ఇవన్నీ నెగిటివే. అబ్స్ట్రక్ట్ అనే పదం కూడా వాడతాం. అబ్స్ట్రక్ట్ అంటే ఆపడం, పట్టి ఉంచి ఆపడం, ముందుకు వెళ్లకుండా చేయడం, దాన్ని కూడా అబ్స్ట్రక్ట్ అంటాం. ఇలా ముందుకు వెళ్లకుండా చేయడాన్ని అబ్స్ట్రక్ట్, ముందు నుంచి వచ్చి ఆపడాన్ని, వెనుక నుంచి పక్క నుంచి వచ్చి పట్టుకోవడాన్ని విత్ హ్యాండ్, విత్ హోల్డ్. విత్ హోల్డ్ అనేటటువంటిది వాడచ్చు, అబ్స్ట్రక్ట్ అనేటటువంటిది వాడచ్చు. తర్వాత ట్రబుల్, ప్రాబ్లము, ఇష్యూ అనే పదాలు కూడా నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. దెర్ ఈజ్ సమ్ ట్రబుల్ అంటాం. ఇది పెద్ద ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, ఇదేదో టాక్సిక్ వర్డ్ అనుకుని ఇప్పుడు ఇష్యూ అనే పదం వాడుతున్నారు. అటువంటిది ఏమీ లేవు. ప్రాబ్లం ఉండొచ్చు. ఇష్యూ అనేటటువంటిది మామూలుగా ఏదైనా ఒక లీగల్ మ్యాటర్ అయితేనే ఇష్యూ అనాలి. ఇది అటువంటి మీనింగ్ లేకుండా ఎక్కడంటే అక్కడ పాత పదాలన్నీ తప్పని కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేయడం అనే ఒక క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్తో ప్రాబ్లం తప్పు, ప్రాబ్లం అంటే మనుషులకు భయం వేస్తుంది, ఇష్యూ అని వాడాలి. అది ఏం లేదు. ఇష్యూ అంటే లీగల్ మ్యాటర్ అయితేనే ఇష్యూ అనాలి. ప్రాబ్లం అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనకు అబ్స్ట్రక్షన్ వచ్చినట్లయితే దాన్ని కూడా ప్రాబ్లం అంటే అది సాల్వ్ చేయలేకపోతే, ప్రస్తుతం దానివల్ల పని ఆగిపోతే అప్పుడు దాన్ని ప్రాబ్లం అనాలి. ఇష్యూకి ప్రాబ్లంకి పూర్తి డిఫరెన్స్ ఉంది. అలాగే ట్రబుల్, ట్రబుల్ అంటే ఆగిపోవడం కాదు, కాకపోతే అక్కడ పని చేయడానికి ముందుకెళ్ళడానికి మనకి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటే ట్రబుల్ అనాలి. మెషిన్కి సంబంధించినప్పుడు ట్రబుల్ వాడాలి, మనిషికి సంబంధించినటువంటిది ప్రాబ్లం వాడాలి, ఒక సిచ్యువేషన్కి సంబంధించింది ప్రాబ్లం వాడాలి. ఇష్యూకి మనం ఎప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇష్యూ వాడాలి. అలాగే ప్రివెంట్ అంటే ఆపడం, ఏదైనా పని చేయకుండా ఆపడాన్ని ప్రివెంట్ అంటారు. సెండ్ అవుట్, బయటికి పంపించేయడం కూడా అట్లాగే. మనం బయట నుంచి అంటే ఏదో ఒక రూమ్లోంచి లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో నుంచి లేకపోతే ఒక సిచ్యువేషన్ నుంచి బయట పంపేయడం సెండ్ అవుట్ అంటాము. సెండ్ అవే అంటే ఒక మనిషిని పంపివేయడాన్ని సెండ్ అవే అంటారు. తర్వాత మనము రన్ డౌన్ అనే పదం వాడతారు. అంటే ఏదైనా ఒక కారు లేకపోతే ట్యాక్సీ గుద్దుకుని మనం పడిపోతే హీ వాజ్ రన్ డౌన్ బై ఎ సైకిల్, హీ వాజ్ రన్ డౌన్ బై ఏ కార్ అని వాడతారనమాట. గుద్దుకుంది, కొలైడెడ్, మనిషిని అయితేనే వాడతాం, మిగతా వస్తువులకు వాడరు, లేకపోతే జంతువులకు వాడరు, మనిషికి మాత్రమే. హీ వాజ్ రన్ డౌన్ బై ఎ కార్, హీ వాజ్ రన్ డౌన్ బై ఎ మోటార్ సైకిల్ అని వాడతారు. ఇవే కాకుండా యాంటనమ్స్ చాలా తయారు చేస్తారు ఇంగ్లీష్లో. డిస్ తోటి,
తోటి, ఇల్ తోటి, ఇన్ తోటి ఆ రకమైనటువంటి ప్రిఫిక్సెస్ తోటి తయారయ్యేవి అన్నీ కూడా నెగటివ్సే. అలాగే డిస్కంఫర్ట్ అంటాము, ఇల్లీగల్ అంటాము, ఇండీసెంట్ అంటాము, అనేబుల్ అంటాము. అనేబుల్ అంటే ఏబుల్, నెగటివ్ అనేబుల్. అలాగే లెస్ అనేటటువంటి సఫిక్స్ కూడా నెగటివే. ఎలాగా? కేర్లెస్. కేర్లెస్ అంటే నెగటివ్. కాబట్టి ఇలాగ మనము యాంటనమ్స్ ఉపయోగించి కూడా నెగటివ్స్ వాడచ్చు. యాంటనమ్స్ ఒక లిస్టు తయారు చేసి అవి వాడడం నేర్చుకోవాలి. కొన్ని పూర్తిగా నెగటివ్ వస్తాయి. అంటే ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు యాడ్ చేయడం కాకుండా పూర్తిగా పదమే మారిపోతుంది. గుడ్, బ్యాడ్ ఇలాంటివి. లాంగ్, షార్ట్, ఫ్యాట్, థిన్ అలాంటివి మనము డార్క్, లైట్ అవి ఒక లిస్ట్ తయారు చేసి చదివి చెప్పుకోవాలి. 850 వర్డ్స్ వాడితే చాలు మానవులు ఇంగ్లీష్ని తమ దైనందిన జీవితానికి సరిపోయినటువంటి విధంగా వాడుకోవచ్చు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారము మనము 850 వర్డ్స్లో 165 వర్డ్స్ ఏమో ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకుంటాము. తర్వాత ఒక 100 వర్డ్స్ ఇలాగా మనం నెగిటివ్ వర్డ్స్ నేర్చుకుంటే ఈ నెగిటివ్ అనేటటువంటివి ఎక్కువగా అడ్జెక్టివ్స్ ఉంటాయి. చాలా బాగా మనకి అవి ఒక 165, ఇది ఒక 150 వర్డ్స్, 300 వర్డ్స్ వచ్చేసినట్టు అవుతుంది. తర్వాత మిగతావి మనము కొన్ని ప్రిపోజిషన్స్, కొన్ని యాడ్వర్బ్స్ అలాంటివి నేర్చుకుంటూ ఉంటాం. మనం కాలక్రమేణా గ్రామర్లోనే ఒక 400 వర్డ్స్ గ్రామర్లోనే వచ్చేస్తాయి. మిగిలిన 400 వర్డ్స్ మన ఉపయోగంలో వస్తాయి. ఇవన్నీ కూడా వొకాబులరీ వస్తే కానీ మాట్లాడడానికి రాదు. ఒట్టి గ్రామర్ వచ్చినటువంటి మాత్రాన్ని సరిపోదు.